విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పొలిటికల్ అనాలిస్ట్ జగదేవ్ గారు మనతోనే ఉన్నారు. అండ్ రీసెంట్లీ చాలా చూస్తున్నాం, చాలా న్యూస్లు వస్తున్నాయి. అండ్ ఆ న్యూస్ మీద ఇప్పుడు సార్ని అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానండి. రోజు ఒక హాట్ టాపిక్ వస్తూనే ఉంటది మనకు. నెలలో ఒకరో ఇద్దరు దొరుకుతూనే ఉంటారు మనకు ఫీడ్. కానీ చూస్తే గనక మనకి పుష్ప 2 రిలీజ్ అయినప్పటి నుంచి చాలా ఒక కాంట్రవర్సీగా అయిపోయింది. సినిమా ఇన్ని స్కోర్ ఇంత కలెక్ట్ చేసినది అందరు పక్కన పెట్టేస్తే ఏం జరగబోతుంది ఆసక్తి ఎక్కువ ఉంది. అది తర్వాత అక్కడ ఇన్సిడెంట్ జరగడం, ఆ ఇన్సిడెంట్ తర్వాత అరెస్ట్ కావడం, మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి రావడం, ఇవన్నీ జరిగింది ఒక ఎత్తు అయితే, మొన్న సినీ పరిశ్రమ అంతా సీఎం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే సీఎం గారి దగ్గరికి ఎందుకు వెళ్లారన్నది కొంతమంది కూడా విమర్శిస్తున్నారు, కొంతమంది ఓకే అంటున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక్క వ్యక్తి కోసం తెలియక చేశాడు తప్పు, తెలియని దాని మీద ఇరుక్కున్నాడు. తను సినిమా ఇండస్ట్రీ వెళ్ళేసి ఒక వ్యక్తి ముందు, ఒక సీఎం ముందు తల వంచాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది ప్రశ్న చేస్తున్నారు. మాధవిలత గారు కూడా దాని మీద స్పందించారు, సురేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. కానీ వెళ్ళిన ఎగ్జైట్మెంట్ ఎలా అవుతుందో వచ్చేటప్పుడు అంత ఎగ్జైట్మెంట్ లేదు వాళ్ళ దాంట్లో. అసలు ఏంటి సార్ అక్కడ ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు, అసలు వీళ్ళు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ థింగ్, మీరు అన్నట్టు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్న స్టేట్మెంట్ అయితే అతని వెర్షన్ లో కరెక్ట్ అనిపించవచ్చు, కానీ తల వంచారని ఎందుకు అనుకోవాలి? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ నాకు ఒక ల్యాండ్ ఇప్పించండి, ఇక్కడ బిజినెస్ పెట్టుకుంటాను, కంపెనీ పెట్టుకుంటాను, ఒక కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది అంటాడు. అంత మాత్రాన బిజినెస్ మ్యాన్ తల వంచినట్ట కాదు కదా. సో మీరు అన్నట్టు అందరికీ తెలుసు డిసెంబర్ 4 నుంచి నిన్నటి వరకు ఏం జరుగుతుంది ఏంటి. అది పొరపాటే అనుకోకుండా జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ చేయలేదు. అలాగని ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ అనే కాదు, సినీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కావాలని తొక్కిసలాడి జరిగి ఉండదు. సో మొత్తానికి ఒక దురదృష్టకర ఘటన జరిగిపోయింది. సో దాని మీద అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకి ముఖ్యమంత్రి గారు కాస్త ఆవేదనగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదేనా ఇండస్ట్రీకి ఉండే చొరవ, ఇదేనా ఇండస్ట్రీకి ఒక సామాన్యుడంటే ఇది లేదా, ఆ ప్రాణం విలువ మీకు తెలియదా అన్నట్టుగా ఆ వెర్షన్లో మాట్లాడారు. ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళారు కానీ అక్కడికి చూడడానికి వెళ్ళలేదు అన్నట్టుగా. సో ఇకపై ఏ ఇండస్ట్రీని అయితే నేను ఎంకరేజ్ చేశానో, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అవన్నీ ఇచ్చి 100ది 200ది 2000 1500 3000 టికెట్ పెంచుకునే ఛాన్స్ ఇచ్చాను, ఇది పరోక్షంగా నేను చేసిన తప్పులాగా నేను ఫీల్ అవుతున్నాను అనే యాంగిల్లో మాట్లాడుతూ, ఇకపై నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఇటువంటి బెనిఫిట్ షోలు, ఈ ప్రీమియర్ షోలు ఇవేవి ఇవ్వను, నేను దానికి తావు ఇవ్వను అన్నట్టుగా ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అక్కడికి స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఓకే, అది ఆన్ రికార్డెడ్, అది ఎన్నేళ్ళైనా ఉంటుంది అసెంబ్లీ సాక్షిగా. సో ఇప్పుడు ఒక్కసారి ఇండస్ట్రీ కుదిపేసినట్టు అయింది. ఎందుకంటే ఈ ఒక్క సినిమాతో అయిపోలేదు, నెక్స్ట్ చాలా సినిమాలు ఉన్నాయి. పైగా సినీ పరిశ్రమకి అతిపెద్ద పండగ సంక్రాంతి. సంక్రాంతి అనేది సినిమాకి పెద్ద పండగ. సంక్రాంతి, సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, ఈ 3 కూడా ఇయర్లో వచ్చే 3 బొనాంజాల్ లాగా సినిమా పరిశ్రమకి. అంటే ఆ టైంలో ఏ సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా సినిమా బాగున్నా బాగోలేకపోయినా రిజల్ట్తో సంబంధం లేక మినిమం కలెక్షన్స్ వస్తాయి. సో నెక్స్ట్ బీభత్సమైన పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం, ఎట్లాంటివి హేమా హేమీలు సూపర్ స్టార్ల సినిమాలు అవి. సో ముఖ్యమంత్రి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది తర్వాత సినిమాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది అంటారు ఏంటంటే, మేము ఎంత పెట్టి తీయమన్నామా, సినిమా స్థాయి పెరుగుతూ వస్తుంది కదా, పెరుగుతాయి. ఇప్పుడు సామాన్యుడు ఒకప్పుడు సగటు మధ్యతరగతి జీవనోపాధికి 1000-1500, అంటే ఇప్పుడు నేను 20,000 కిందట మాట 1000-1500 2000 సంపాదించుకుంటే గడిపేసేవాడు. ఇప్పుడు 2000 ఒక రోజుకు కావాలి కూలీకైనా సరే. సో అలాంటి పరిస్థితులు ఇంకా అన్ని వేల కోట్లు పెట్టి తీయమన్నామా అని కొంతమంది వితండవాదంగా క్వశ్చన్ చేస్తున్నారు. సినిమా స్థాయి, ఎస్పెషల్లీ తెలుగు సినిమా స్థాయి పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోవడమే కాకుండా ప్రపంచ స్థాయికి కూడా వెళ్ళిపోయింది. గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే తెలుగు సినిమా, తమిళ సినిమా, బాలీవుడ్, టాలీవుడ్ కాదు, ఇండియన్ సినిమా కదా. ఆ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆ స్థాయికి తగ్గట్టుగా ప్రమాణాలు అవన్నీ ఉన్నాయి. కాస్ట్ కటింగ్ పెరిగింది, ఆ కాస్టింగ్ కాస్ట్ కూడా పెరిగింది, రెమ్యునరేషన్స్ పెరిగాయి, అన్ని పెరుగుతూ వస్తున్నాయి. సో కాబట్టి పెంచుతూ వెళ్ళారు, తీశారు. దానికి తగ్గట్టుగా రావాలి అంటే ఖచ్చితంగా ఈ రేట్లో లేదంటే కలెక్షన్స్ రావాలి. అండ్ మోరార్ వస్తే ఏంటి బెనిఫిట్ అంటే, దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమా మీద కొన్ని వేల మంది ఆధారపడ్డారు. ఒక సినిమా అవుతుందంటే కనీసం 1000-1500 మంది వర్క్ చేస్తారు. ఏది లైట్ బాయ్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు అందరూ కూడా 24 క్రాఫ్ట్స్ లో వాళ్ళు. అండ్ మోర్ ఓవర్
థియేటర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళ సైకిల్ స్టాండ్ వాడు, సమోసం అనుకునేవాడు, వీళ్ళందరూ కూడా పరోక్షంగా డిపెండ్ అయినట్టేగా. అవును. ఈ ప్రొడ్యూసర్కి లాస్ వస్తే నెక్స్ట్ ఇంకేం సినిమా తీస్తాడు? ఇంకా ఒక ప్రొడ్యూసర్ చేయలేడు. కనుమరుగైపోతాడు. ప్రొడ్యూసర్ కనుమరుగైపోయాడంటే ఇంకా సినిమా ఏముందండి? ప్రొడ్యూసర్ అనేవాడు తండ్రి లాంటి వాడు ఇండస్ట్రీకి. ఆయన లేకపోతే ఎంత మంచి కథ ఉన్నా కథకి ఒక వెలుగు రావాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి. సో ఈ వెర్షన్లో వాళ్ళు రేట్లు పెంచుకోవడానికి రిక్వెస్ట్ అడిగారు, ప్రభుత్వం పెంచింది. సో ప్రభుత్వం అనేది అన్ని రంగాలని ఒకేలాగా చూసింది. ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారో ఇండస్ట్రీ ఒక్కసారి అరే నెక్స్ట్ చాలా ఉన్నాయి, అన్ని ఇబ్బంది పడతాం, అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది, సరే అని చెప్పి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు. తప్పేం లేదుగా. పైగా దిల్ రాజు అనే ఒక ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ FDCకి చైర్మన్ గా రీసెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. సో ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎదగడానికి ఎక్కువగా హెల్ప్ అవ్వడానికి ఉపయోగపడే వ్యక్తి. పైగా ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం ఆయన గుర్తించి నియమించింది కాబట్టి ఒక వారధిగా పనిచేయాలి కాబట్టి ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు. కిమ్స్కి వెళ్ళాడు, ఆ అబ్బాయిని చూశాడు, పరామర్శించాడు, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఆయన వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. హేమీలందరూ కూడా వెళ్ళారు. ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి ఇలాంటి సందర్భాల్లో వెళ్ళేటప్పుడు ఒక చిరంజీవి గారు లాంటి పెద్ద మనుషులు కంపల్సరీగా ఉండేవారు. కానీ ఈసారి చిరంజీవి గారు ఏదో అనివార్య కారణాల వల్ల వెళ్ళకపోయినా నాగార్జున గారు, వెంకటేష్ గారు లాంటి వ్యక్తులు ఇప్పుడు జనరల్గా వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ అవ్వరు నేను చూసిన గత పరిస్థితులు బట్టి. సో వాళ్ళు కూడా వెళ్ళి చాలా మంది స్టార్ ప్రొడ్యూసర్లు, చిన్న స్థాయి హీరోలు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ కూడా వెళ్ళారు. సుమారుగా ఒక 40 మంది ఎంతమంది. సో వెళ్ళి అందరూ కూడా సార్ ఇట్లా ఉంది, జరిగింది, అయిందేదో అయిపోయింది, మీరు కొద్దిగా ఇండస్ట్రీ మీద ఇది చూపించాలంటే ఆయన ఆల్రెడీ ఈ వేడి మీద ఉన్నారు. సో ఇలాంటప్పుడు అడిగినా కూడా లేదండి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి నేను వెనక్కి తీసుకోలేను అన్నట్టుగానే చెప్పడం వల్ల మీరు అన్నారే బయటకు వచ్చాక ఎవరిలో కూడా మొఖాల్లో వెలుగులు లేవు, కొంచెం డిసప్పాయింట్ గా ఉన్నారని. కొద్దిగా సర్దుమనిగే టైం పడుతుంది. ఇప్పుడు అటు ముఖ్యమంత్రి గారిది తప్పు లేదు, ఇటు పుష్ప సినిమాది తప్పు లేదు. అండ్ మోర్ ఓవర్ దీని మీద అగ్గి రాజేసిన ప్రధాన పాత్ర సోషల్ మీడియాలో కొంత ఉందని నా అభిప్రాయం. ఎలా సార్? ఎలా అంటే తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే కంపల్సరీగా తప్పు బన్నీదే అని పోర్ట్రే చేసేవాళ్ళు కొంతమంది. అరే బన్నీకి ఏం తప్పు ఉంది, ముఖ్యమంత్రి అయ్యుండి ఇవే సమస్యలు ఉన్నాయా, ఇంకేం మాట్లాడినా వీటి మీద మాట్లాడతాడా ముఖ్యమంత్రి అనేవాళ్ళు కొంతమంది. ఆయన మీద ఎన్ని ట్రోల్స్ జరిగి ఆయన అదే చెప్పాడు కదా అసెంబ్లీలో. ఇప్పుడు ఆయన ఇక్కడ ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక నేషనల్ మీడియా అక్కడ సూపర్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారంటారు కదా, అడిగింది. వాళ్ళు అది అడగాల్సిన ప్రశ్న అవసరమా? సీఎం కి అడగాల్సిన ప్రశ్న కాదు కదా. సార్ మీరు ఎందుకు వచ్చారు, మీకు సంక్షేమ పథకాలా, లేదా మీ బడ్జెటా, లేదా మీకు రావాల్సిన బిల్స్ కేంద్రాన్ని అడగడానికి వచ్చారా ఏంటి, మీవేమైనా శాంక్షన్ చేయించుకోగలిగారా, ఆ యాంగిల్లో మాట్లాడాలి. కానీ మీరు అరెస్ట్ చేశారు, మీ హ్యాండ్ ఉందా, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇది కాదు. కొంచెం కెలికే క్వశ్చన్సే కదా. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే చేస్తుంది, ఇండస్ట్రీని ఇక్కడ నుంచి ఆంధ్రాకి ఎందుకు తరలిస్తారండి, ఏం ప్రశ్న అండి అది. నేను ఒక శాటిలైట్ ఛానల్కి ఇలాగే గెస్ట్ గా వెళ్తే అక్కడ ఒక సినీ క్రిటిక్ వచ్చారు లైవ్ లోకి. ఆయన అయితే క్లియర్ గా ఇది చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా ఇక్కడ నుంచి ఇండస్ట్రీని తరలించాలని చూస్తున్నాడు, ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఏమిటండి ఈయన పక్క నుండి చూసినట్టుగా. ఇక్కడ ఎప్పుడైతే తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిందనుకున్నారో మద్రాసులో ఉండే 4 ఇండస్ట్రీలు కూడా స్ప్రెడ్ అయిపోయాయి. మనకి హైదరాబాద్ వచ్చేసింది, ఒకరికి బెంగళూరు వెళ్ళిపోయింది, కర్ణాటక వాళ్ళకి, మలయాళం వాళ్ళకి కేరళ వెళ్ళిపోయింది, కొచ్చియో లేదా ట్రివేండ్రమో వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడికి వచ్చేసాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన RFC లాంటి స్టూడియోలు ఉన్నాయి మన దగ్గర, రామోజీ ఫిల్మ్ సిటీ లాంటివి. సో ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఇన్నేళ్ళు అందరూ స్థిర నివాసాలు ఏర్పరచుకుని ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతారంటే షూటింగ్లకి వెళ్తున్నారు. ఈ రోజుకి పల్లెటూర్లు తీయాలంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలో వెళ్ళి షూట్ చేస్తారు. అంత మాత్రాన ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోయినట్టేనా? అట్లా అంటే ఏదో ఇలాంటి కామెంట్స్ వల్ల మీకు అర్థమవుతుంది, మీడియాలో వచ్చే ఇటువంటి తెలిసి తెలియని కామెంట్స్ వల్ల అది ముఖ్యమంత్రి మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. ఆయన అదే అన్నాడు కదా, మా మీద మా మంత్రుల మీద ఏమిటి అధ్యక్ష ట్రోలింగ్స్, మేమేదో చేసినట్టుగా. సో ఆ తప్పు జరిగిపోయింది కాబట్టి మా పోలీసులు, మా అధికారులు పిలిచారు, ఎంక్వైరీ చేశారు, దాంట్లో తప్పేముంది అధ్యక్ష అన్నట్టుగా మాట్లాడారు. సో ఆయన ఆ రోజు చెప్పినప్పుడు కూడా ప్రతిదీ ఆయన కళ్ళ కట్టినట్టు చెప్పారు తప్ప నేను చూశాను చెప్పలే. మా అధికారులు చెప్పారు అధ్యక్ష, మా పోలీసు వాళ్ళు చెప్పారు అధ్యక్ష అనే చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీరు గమనిస్తారు. సో ఈవెన్ బన్నీకి కూడా తెలియదు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి అభివాదం చేయలేదనుకోండి, ఏమో ఎంత యాటిట్యూడ్ ఏంటి రైడ్కి, కనీసం బయటకు వచ్చి చెయ్యి ఊపచ్చు కదా అంటారు ఈ జనాలే, ఈ మీడియానే. సరే ఆయన పాపం ఆయన వచ్చి చెయ్యి ఊపాడు, మరి ఆయన తప్పు అంటే ఎట్లా?
ఎందుకు ఊపాడని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఊపాడు ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఎవరికైనా అండి ఇప్పుడు సమాజంలో నాకు తెలిసి ముగ్గురు త్రిమూర్తులు ఎవరు తెలుసా అంటే, ఒకటి పొలిటీషియన్, రెండు కళాకారుడు, ఏ కళాకారుడు సినిమాకి కానీ ఏదైనా, మూడోది స్పోర్ట్స్ పర్సన్ అండి. వీళ్ళు ముగ్గురుకుండా ఇమేజ్, వీళ్ళు ముగ్గురు ఉండే సెలబ్రిటీలు ఇంకెవరు కాదు నాకు తెలిసి. అవును. సో ఏ సెలబ్రిటీ తీసుకున్న ఈ మూడిటి ఏదో కోవకు చెందినవాడే. సో వీళ్ళ గురించి వచ్చేసరికి జనాలకు ఒక ఉత్సుకత ఉంటుంది. ఒళ్ళంతా కళ్ళు చూసుకొని, అంటే ఏంటి ఆయన ఎలా ఉంటాడు, పర్సనల్ రెగ్యులర్ గా మనలాగా మనిషిలాగా ఉంటాడా, మనలాగా తింటాడా, ఇట్లాంటి యాంగ్జైటీ ఉంటది. సో మొత్తానికి లైవ్ లో చూద్దాం తాపత్రం దేనికో ఎగబడతారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అల్టిమేట్ గా మారాల్సింది ప్రజలని నా అభిప్రాయం.